హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కోనసీమ అమ్మాయి యూట్యూబ్ ఛానల్కి. ఏంటి వీడియోలోకి రాగానే ఏంటి తినేస్తున్నాను అనుకుంటున్నారా? అందరికీ వచ్చిందేనండి, కానీ చాలా ఈజీగా తక్కువ పదార్థాలతో చేసుకున్న టమాటా రైస్ ఈరోజు మీకు చూపించబోతున్నాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఒకసారి కూడా నేను చేసే విధానంలో మీరు కూడా చేయండి. చాలా సింపుల్గా, చాలా తక్కువ పదార్థాలతో అయితే రెడీ చేసే విధానం చూసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన అల్లం, ఎండుమిర్చి, తగినన్ని బియ్యం. ఒక బాణాలి పెట్టుకుని దాంట్లో తగినంత నూనె వేసుకోండి. ఇదేంటి ఇది విచిత్రంగా ఏముంది, టమాటా రైస్ అందరికీ తెలుసాను అనుకుంటారు, కానీ ఒకసారి ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూడండి. ఏంటనేది మీకే తెలుస్తుంది తప్పకుండా. నూనె వేడెక్కిన తర్వాత యాలకులు, లవంగాలు అవి 3 ఇవి 4 వేసుకోండి, సరిపోతుంది. తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, తరిగి పెట్టుకోవడం అంటే బిర్యానీలోకి వేసుకుంటాం కదా, ఆ సైజ్ అయితే సరిపోతుందండి. మీకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే ఒక ఉల్లిపాయ తరగడం జరిగింది. అలాగే 3 పచ్చిమిర్చి వేసాను. అవి చిటపటలాడిన తర్వాత కొంచెం వాటిని తిప్పండి. తర్వాత పసుపు, చిటపట్లు రాకుండా ఉండడం కోసం పసుపు వాటిని తిప్పిన తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాలు వదిలేయండి, సరిపోతుంది. ఇప్పుడు చూశారు కదా, అవి మనకి బాగా వేగాయి. దాంట్లోనే ముందుగా చాలా చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోండి. వేసుకుని అవి కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేగించుకోండి. తర్వాత టమాటా ముక్కలు, అసలు మెయిన్ దీంట్లో కావాల్సినవి టమాటా ముక్కలేనండి. అలాగే 2 ఎండుమిర్చి వేసి బాగా ఆయిల్లో స్ప్రెడ్ అయ్యేలాగా కలియబెట్టండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. మీరు వేసుకునే బియ్యాన్ని బట్టి దానికి తగినంత ఉప్పు వేసుకుని మొత్తం అంతా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి, ఈ లోపల మనం ముందు కొలతగా సరిపడా తీసుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి కడిగి పక్కన పెట్టుకొని, ఆల్రెడీ మూత పెట్టుకున్నాం కదా మనం తయారు చేసుకున్న మసాలాని, అది ఓపెన్ చేసి చూస్తే అదిగో ఎంత బాగా మగ్గినాయో చూసారా? చాలా సింపుల్ అండి. ఒకసారి ఈ రకంగా చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చాలా సింపుల్. దీంట్లో ఎక్కువ పదార్థాలు కూడా ఏమీ లేదు. కేవలం నేను ధనియాల పౌడర్ ఒకటే వేసానండి. ధనియాల పౌడర్ వేసి మొత్తం కలియబెట్టండి, కలిసేంత వరకు. అంటే అది అడుగంటకుండా తిప్పుతూ ఉండండి. మొత్తం అంతా అలాగా పచ్చివాసన లేకుండా వేగిపోయిన తర్వాత మరొకసారి మూత తీసి అడుగంటకుండా తిప్పండి. మీకే తెలుస్తుంది కదా అవి ఎంత బాగా వేగాయి అనేది. అలా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత తగినంత కారం వేసి మళ్ళీ అడుగంటకుండా దాన్ని తిప్పుతూ ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఆ మసాలాలో వేసేయండి. వేసిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటరు, ఇది అందరికీ తెలిసిన కొలతే కదండి. దానికి తగ్గ నీరు పోసుకుని మొత్తం అంతా కలియబెట్టి, అంటే ఎక్కడ బియ్యం కలిసిపోకుండా విడివిడిగా మెతుకు విడిపోయేలాగా కలియబెట్టి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కలిగి పెట్టేసిన తర్వాత మూత పెట్టేయండి. మూత పెట్టేసిన తర్వాత ఆల్రెడీ రెడీ అయిపోయిందండి ఇంచుమించు. చూసారా ఎంత బాగుందో? టేస్ట్ అయితే కూడా చాలా బాగుంటుందని మీరు గమనించారో లేదో, చాలా తక్కువ పదార్థాలతో కేవలం టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కలు, ధనియాల పౌడరు, ఎండుమిర్చి, లవంగాలు, యాలకులు, ఇంకా అంతకు మించి నేను దీంట్లో ఏమీ వేయలేదండి. ఆల్రెడీ మీరు చూశారు. ఇలా రెడీ చేసుకున్న దాంట్లో మజ్జిగ చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.